డీజీఎస్ దినకరన్ గారి సేవ చాలా శక్తివంతంగా బలముగా జరుగుతుంది. ఆయన రోజు కొన్ని గంటలు ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన పరలోకం చేరేది. ఎందుకంటే ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసేవాడు. వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఆయన పరిచర్యలో ఆయనకు అందుబాటులో ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక సహోదరుడు, ఒక బ్రదర్ తన పరిచర్యలోనే. ఆ సహోదరుడు ఒక రోజున దినకరన్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్కి ఆరోగ్యం బాగాలేదు, కొన్ని రోజులు గుండా హాస్పిటల్లో ఉంటున్నాడు, ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఎప్పుడు చనిపోతాడో తెలీదు, వెంటిలేటర్ మీద పెట్టారు, మరణం ఆయన దగ్గరగా సమీపంగా ఉంది, డాక్టర్స్ చెప్పారు మేము ఇతన్ని కాపాడలేం, ఇతనికి చనిపోతాడు అని. దయచేసి మీరు మా సహోదరుడి దగ్గరికి వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేయగలరా అంటే దినకరన్ గారు చెప్పారంట, నేను చాలా బిజీగా ఉన్నాను, అయినప్పటికీ నేను కారులో ఒక నిమిషం అలా వచ్చేసి ప్రార్థన చేసేసి మరలా వస్తాను అని చెప్పాడంట. చాలా సంతోషించి అతను రాక కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. దినకరన్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా కారులో ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ప్రార్థన చేయడానికి మెట్లకి పైకి అతను ఉన్నటువంటి గది దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. అతని గది దగ్గరికి రాగా అక్కడ వాచ్మెన్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ దినకరన్ గారిని గుర్తుపట్టి వాళ్ళు చెప్తున్నారు, యాక్చువల్గా ఎవరికి కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇతని పేషెంట్ యొక్క సొంత రక్త సంబంధాలతో కానీ ఎవరికి కూడా లోపలికి ప్రవేశం ఉండదు, వాళ్ళు రోగముతో ఉంటున్నారు కాబట్టి ఈ బయట ఉన్నటువంటి ఈ గాలి వీరి ద్వారా క్రిములు అవన్నీ కూడా వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీసి పాడు చేస్తాయి కాబట్టి ఎవరికి లోపలికి పర్మిషన్ లేదు. కానీ మీరు ఎవరో మా అందరికీ కూడా తెలుసు కాబట్టి దయచేసి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం మాత్రమే ప్రార్థన చేసి వెంటనే మరలా తిరిగి రండి అని చెప్పేసి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. దినకరన్ గారు ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళాడు. ఆ వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉంది, కోమాలో ఉన్నాడు, కొన్ని రోజుల నుండి కోమాలో ఉన్నాడు, కదలిక లేదు, ఎలాంటి మాట లేదు, తినడం లేదు, అన్నీ లేదు, అన్నీ కూడా ఆహారము తినట్లేదు కాబట్టి అన్నీ కూడా బాటిల్స్ రూపంలో సలైన్స్ రూపంలో తన శరీరంలోనికి అవన్నీ ఎక్కిస్తుంటున్నారు, చేతులకి అన్నీ కూడా వైద్య పరికరాలకు సంబంధించిన అన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. దినకరన్ గారు ఆ యొక్క బెడ్ పక్కనే మోకరించి రెండు చేతులు కూడా పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ కుమారుడు మాకు కావాలి, మాకు అవసరం, ఈ కుమారుని ఇప్పుడే త్వరగా మరలా ఈ కుమారుని తిరిగి పంపించండి. లార్డ్ సేవ్ హిమ్ లార్డ్, ఈ వ్యక్తిని తిరిగి మరలా పంపించండి, ఈ వ్యక్తి బ్రతకాలి, ఈ వ్యక్తి చనిపోవడానికి వీల్లేదు అని ఒక చిన్న ముక్క ప్రార్థన చేసేసి ఆమెన్ అని చెప్పేసి ఆ పడక దగ్గర లేచి వెళ్ళిపోయాడు. దినకరన్ గారు ఎప్పుడు వచ్చారో, ఏం ప్రార్థన చేశారో, ఏం మాట్లాడారో ఏమీ కూడా తెలియదు ఆ వ్యక్తికి. ఎందుకంటే ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడు, చలనం లేదు కాబట్టి. ఆ ఒక చిన్న ముక్క ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అందరూ కూడా మీ పక్క వాళ్ళతో చెప్పండి, షార్ట్ ప్రేయర్. యూట్యూబ్లో మీరు షార్ట్లు చూస్తూ ఉంటారు కదా, షార్ట్ ప్రేయర్. ఏం ప్రేయర్? షార్ట్ ప్రేయర్, జస్ట్ షార్ట్ ప్రేయర్ చేసి త్వరగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయి కారు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఆయన కారులో ఎక్కించడం కొరకు అని చెప్పేసి ఎవరైతే దినకరన్ గారిని హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేయమని ఆహ్వానించిన వ్యక్తి కిందికి వెళ్ళి ఆయనకి వీడ్కోలు చెప్దామని చెప్పి సెండ్ ఆఫ్ ఇద్దామని కారు దగ్గరికి వెళ్ళాడు. దినకరన్ గారు వెళ్ళిపోయారు. మళ్ళా ఆ వ్యక్తి పైకి మెట్లెక్కుకుంటూ ఆ పేషెంట్ దగ్గరికి వస్తున్నాడు. కిటికీలో నుంచి ఆ పేషెంట్ని చూసినప్పుడు ఆ పేషెంట్ కొన్ని రోజుల నుంచి పడక మీద చలనం కదలిక లేకోకుండా పడి ఉన్న వ్యక్తి ఆ కిటికీలో నుంచి కళ్ళు తెరిచి చూస్తూ ఆ కిటికీలో చూస్తున్నటువంటి తన సహోదరు తన బ్రదర్ని ఇలా చేయి పెట్టి ఇలా పిలుస్తున్నాడు, రా అనంట కళ్ళు తెరిచి. షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అంతే. అదే మా సంబంధించిన వ్యక్తి పిలుస్తున్నాడు, ఆయన స్పృహలోంచి కోమాలోంచి స్పృహలోకి వచ్చాడు, కాన్షియస్లోకి వచ్చాడు, బయటకు వచ్చాడు కోమాలోంచి అని చెప్పేసి గబగబా ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి అతను బెడ్ పక్కన నిలబడి ఉన్నాడు. నిలబడితే ఆ పేషెంట్ ఆ రోగగ్రస్తుడు చెప్తున్నాడు, ఆక్సిజన్ తీసేసి, బ్రదర్ ఇప్పుడు నా గదిలోనికి ఇక్కడికి సహోదరుడు దినకరన్ వచ్చి వెళ్ళాడా? దినకరన్ ఇక్కడికి వచ్చి వెళ్ళాడా ఇప్పుడేమైనా నా కోసం ప్రార్థించడానికి అంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపడి చూస్తున్నాడంట.
కొన్ని రోజుల నుంచి ఎవరు వస్తున్నారు, ఏ నర్స్ వస్తుంది, ఏ డాక్టర్ వస్తున్నాడు, ఎవరు ఏ ఇంజెక్షన్స్ వేస్తున్నారు, ఎవరు ఏ ట్యాబ్లెట్ వేస్తున్నాడు, ఏమీ తెలియదు. ఇంట్లో వాళ్ళు ఎవరు వచ్చి చూచి వెళ్తున్నారు ఏమీ తెలియదు. ఏమీ గుర్తుపట్టకుండా కోమాలో ఉన్నటువంటి నీవు ఈ విధంగా నువ్వు బదులు అడుగుతున్నావు, దినకరణ వచ్చి ఈ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావని ఆ వ్యక్తి ఆశ్చర్యంగా ఆ రోగిని అడిగితే ఆ రోగగ్రస్తుడు చెప్తున్నాడు, నేను కొన్ని నిమిషాల క్రితమే పూర్తిగా చనిపోయి నా పడక మీద నుంచి, నా దేహంలో నుంచి వేరైపోయి సపరేట్ అయిపోయి 2 దేవదూతల చేత పరలోకానికి తీసుకొని పోబడ్డాను. నేను పరలోకానికి తీసుకొని పోబడి పరలోకములో దేవుని సింహాసనం ముందు నన్ను నిలబెట్టారు ఆ దేవదూతలు. నేను దేవుని సింహాసనం ముందు నిలబడి దేవుని వైపు చూస్తూ ఉన్నాను. పరలోకమంతా నిశ్శబ్దముగా ఉన్నది. ఆ సమయంలో దినకరన్ యొక్క శబ్దం నాకు తెలుసు కదా, నేను ఆయన వర్తమానాలు, పాటలు, ఆయన ప్రార్థనలు చాలాసార్లు విన్నాను కదా, నేను ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలను. కాబట్టి పరలోకములో దినకరన్ యొక్క స్వరము వినపడింది. ఆ వ్యక్తి నాకు కావాలి ప్రభా, మాకు అవసరం, ఆ వ్యక్తిని తిరిగి పంపండి అని చెప్పాడు. వెంటనే యేసయ్య నా వైపు చూస్తూ నవ్వుతూ, అదిగో నా కుమారుడు నీ పడక పక్కన మోకరిస్తూ నిన్ను రమ్మని పిలుస్తున్నాడు, తిరిగి మరలా ఆయన్ని తీసుకెళ్ళండి, వెళ్ళు నువ్వు అని చెప్పి సైగ చేశాడంట. గట్టిగా చెప్పగలరు ప్రైజ్ ది లార్డ్. నేను వెంటనే తిరిగి మళ్ళీ నా పడక మీద ఉన్న నా శరీరంలోకి ప్రవేశించాను. నాకు స్పృహ వచ్చి లేచాను. నాకు అర్థమైంది, ఇక్కడికి వచ్చి దినకరన్ ప్రార్థన చేసి ఉంటాడు. ఇక్కడ ఉండి నా పడక పక్క ఉండి ప్రార్థన చేసిన ఈ స్వరము దినకరందే. అదే పరలోకానికి వినపడింది. దేవుని సింహాసనం దగ్గర ఒక ఉరిమినట్లుగా వినపడిందంట. మీరు కూడా ఈ భూమి మీద నిజముగా పరిశుద్ధంగా మర్రపెట్టినప్పుడు మీ ప్రార్థనలు కూడా అదే సమయానికి పరలోకంలో ఒక ఉరిమినట్లుగా ప్రకాశిస్తూ శబ్దము చేస్తూ వినపడబోతున్నాయి. దేవుని సింహాసనం దగ్గర వినపడబోతున్నాయి. దేవుడు పక్షపాతి కాదు కదా. దినకరన్ గారి యొక్క స్వరాలు మాత్రమే వినపడేలా ఏమి సపరేట్ వైఫై లైన్ కానీ ఇంటర్నెట్ లైన్ కానీ దినకరన్ గారికి ఆయనకు మాత్రమే వేసుకోలేదు. మీరు కూడా ఆయన ద్వారా తయారు చేయబడిన వ్యక్తులే. మీ కొరకు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. మీ కొరకు కూడా తన ప్రాణం పెట్టాడు. మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. మిమ్మల్ని తన కుమార్తెలుగా చేసుకున్నారు. మీరు కూడా ఈ రోజున మోకరించి మీ ప్రార్థన గదిలో మొర్ర పెడుతుండగా మీ ప్రార్థనా కేకలు కూడా, మీ ప్రార్థన అంశాలు కూడా, మీ స్వరము కూడా పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఒక ఉరుము వలె వినబడబోతున్నది. వెంటనే జవాబులు కిందికి రాబోతున్నాయి. సమాధానం కిందికి రాబోతుంది. నేను ప్రవచిస్తూ చెప్తున్నాను, అట్టి విధంగా మీరు కూడా ప్రార్థనలు చేసి చనిపోయిన వారిని లేపుదురుగాక. అట్టి విధంగా మీరు కూడా ప్రార్థనలు చేసి అద్భుతములు చేయుదురుగాక. అట్టి విధంగా మీరు కూడా ప్రార్థన చేసి దేవుని మహిమను ప్రత్యక్షపరచుదురుగాక.